కాంగ్రెస్ పార్టీలో చేరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒత్తిడి చేస్తూ పార్టీలో చేరని ఎమ్మెల్యేపై కక్ష సాధింపుతో అక్రమ కేసులు పెట్టి భయాందోళనకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పటాన్ చెరువు కారు పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్టుపై మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 100 రోజుల కాంగ్రెస్ పాలనపై హాట్ కామెంట్ చేశారు. ప్రజాక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలు భాగంగా ఎమ్మెల్యేలపై వరుసగా కేసులు నమోదు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఖమ్మంలో 4 రోజులకు ఒకసారి నల్లా వస్తుందని, పాలనలో 100 రోజులు పూర్తయినా ఇచ్చిన హామీల అమలు పూర్తి కాలేదని ధ్వజమెత్తారు. హామీల అమలు చేయకుండానే సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులతో భయపడితే భయపడింది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరటానికి నిరాకరించాలని 100 మంది పోలీసులతో తెల్లవారుజామున 3 గంటలకు వెళ్లి గూడెం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా అరెస్టు చేయడం అన్యాయమన్నారు.